అవసరమేగా. కానీ అలాంటి ఫ్రెండ్ ఇలా ఉంటే మాత్రం అది ఫన్నా ఫ్రస్ట్రేషనా మీరే చూసి చెప్పేయండి. ప్లీజ్ వెల్కమ్ రాక్ రాఘవ ఆంటీ. तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నమస్తే మేడం. నమస్తే సార్. మీ ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మేడం. మేము వీడు జాన్, నేను జిగిరి. మీ ఇద్దరం ఒకేసారి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసాం, ఒకేసారి సినిమాకి వెళ్ళాం, ఒకేసారి అమ్మాయికి సైట్ కొట్టాం, ఒకేసారి చెప్పులు కూడా తెగిపోయాయి. ఇప్పుడు ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుంటున్నాం. ఒకే అమ్మాయిని కాదుగా. ఒకేసారి ఆ తర్వాత ముచ్చట కూడా ఉంది. మన డార్లింగ్స్ పరిచయం చేయాలి కదా. మీ డార్లింగ్ పిలు. డార్లింగ్. నమస్తే మేడం. నమస్తే సార్. పంతులు గారికి ఫోన్ చేసి హలో సార్. నమస్తే పంతులు గారు. చెప్పండి. అదే మా జాన్ గారిది నాది ఇప్పుడే పెళ్లిళ్ళు అయిపోయి ఆ తర్వాత ముచ్చటికి ముహూర్తం ఉండాలి కదా. మరి నీదైతే 9:30 ఉంది నాయన, మీ ఓడిది 10:30. వాడిని 9:30కి తెచ్చేయడానికి అవదా అండి? కావాలంటే నువ్వే 10:30 చేసుకో. నా 9:30కి నీకు 10:30కి ముహూర్తం పెట్టారు శోభనాన్ని. కంగారు పడదు, నేనే 10:30కి వచ్చేస్తున్నాను. సూపర్ రా. యా ఏడ్చారులే ఎరిసొచ్చిన వాళ్ళ. చెప్పండి ఇష్టం లేని పెళ్లి చేశారు, నీ వదిలేసి మిడ్ నైట్ జంప్ అయిపోయింది. జడ్జిల మధ్యలో ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉంటుందా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఫ్రెండ్ ఒక పక్క పిల్లం వెళ్ళిపోయి ఇక్కడ నలిగిపోతుంటే ఆడి గదిలో కూర్చుని అంటాడా? నో, మీరు అన్నారు, వాడంటాడా? నీ వాడు జాను ఏంట్రా జిగిరి? ఏంటి జరగకూడదు జరిగిపోయిందిరా. ఏమైందిరా? రేపు 10 అవుతుందిరా. నీకు 10 అయిపోయింది, నా పని అయిపోయింది ఇక్కడ. నేనంటే ఇష్టం లేదని చెప్పి లెటర్ రాసేసి వెళ్ళిపోయిందిరా. ఎంత పొద్దున్న చూసుకుందారా మరి. మన ఇద్దరం ఒకేసారి ఫ్రెండ్స్ కదా, ఒకేసారి పెళ్లి చేసుకున్నాం. ఏం చేద్దాం చెప్పు. ఒకేసారి శోభనం అనుకున్నా. ఏం మాట్లాడతావు నువ్వు? దానికి దీనికి సంబంధం ఏంటి? మరి ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇవ్వా మాత్రం. మా ఆవిడ వెళ్ళిపోతే నువ్వు మనసు ఎక్కించి అంటావా? కుదరదు. సరే పని చేద్దాం రా. పొద్దున్న దాకా ఆగుతాం, ఓకేనా? పొద్దుదాకా ఆగుదామా? నాకు నీ మీద నమ్మకం లేదు. మరి ఏం చేద్దాం? ఒకసారి తప్పుకో. ఏమ్మా ఎక్కడికి రా. అలా కాదు, నీ మీద నమ్మకం లేదు. మీ ఆవిడ మా ఇంట్లో ఉంటది, మా ఆవిడ వచ్చాక మీ ఆవిడ మీ ఇంటికి వస్తారు. ఒరే చూసే జనాలు జెండాలాగా అనుకుంటారు. నా మీద నీకు నమ్మకం లేదా? నీ మీద ఉందరా, జనాల మీద నాకు లేదు. ఒరే పని చేద్దాం రా. చూస్తాను బాగోదురా. నేను కూడా మీ ఇంటి ఏదో మూలన ఉంటాను రా. సర్లే దా తగల. ఏంట్రా మీ ఆవిడ ఎలా చేసింది? నాకు మాత్రం ఏం తెలుసు, ఉత్తరం రాసి వెళ్ళిపోయింది. మా జీవితం ఏది అవుతుంది అనుకుంటే ఏది అయ్యింది. బాగా ఒక మంచి కాఫీ తాగితే బాగుంటదేమో. స్ట్రాంగ్ ఎదవా కక్కుర్తి. సైకిల్ చేయకపోతే చచ్చిపోతావు. మా ఆవిడ వచ్చేదాకా ఆగలేదు. ఎందుకు కక్కుర్తి? అవుతాను. ఏమే వెళ్ళి కాఫీ పెట్టు. ఏం మాట్లాడతావురా? మా ఆవిడ అనుకున్నా. నువ్వెక్కడికయ్యా? అరే కాఫీ పౌడర్ ఎక్కడ ఉందో చూపిద్దామని రా. నీకు తెలుసా? తెలీదు. మరి ఇక్కడ మూసుకుని కూర్చో. ఎవరింట్లో అన్నా కాఫీ ఇప్పుడు వంటింట్లో ఉంటది, బీరువాలో ఉండదు. నువ్వు వెళ్ళి కాఫీ పెట్టమ్మా, ఇల్లు. అరే ఎవరికన్నా ఫోన్ చేయరా? కనుక్కోరా, ఎక్కడ ఉందో కనుక్కోరా. మా మామగారికి ఫోన్ చేస్తా. దండం పెడతా, కనుక్కోరా. హలో, కక్కుర్తిలో వద్దని చెప్తా. ఉన్మాదిలో తయారవుతావే నువ్వు. హలో మామగారు, ఆగరా మాట్లాడండి. మీ అమ్మాయి వచ్చిందండి? వచ్చిందా? రాలేదంట. ఏం చేద్దాంరా? వచ్చాక ఫోన్ చేయండి. ఓ, నువ్వు చాలా అదృష్టవంతుడు. దేనికి? ఇంత రుచికరమైన కాఫీ పెట్టింది మీ ఆవిడ. నువ్వు చాలా అదృష్టవంతుడు. ఎక్కడ ఉందో అదృష్టం? మా ఇంటికి పంపించాలి, వెళ్తా ప్లీజ్ రా. మా ఆవిడ రాగానే మీ ఆవిడ వచ్చేస్తుందిరా. ఎందుకు అలా కంగారు? ఎలా వస్తుంది నాకు అర్థం కావట్లేదు. నాకు రాత్రి అంతా ఎలాగ నువ్వు కంగారు పడకదా? మరి ఏం చేద్దాం? టీవీ చూద్దాం, కూర్చో. పెట్టు. ఈ టైంలో ఏ పాటలు పెడుతున్నావు? ఇప్పుడు జనవరి మాసం అంటే వేరే పాట పెట్టు. చల్ల మారుసల్లా ఆగు. మా మామగారు ఫోన్ చేస్తా. మాట్లాడు. హలో మామగారు,
వచ్చిందా? వచ్చేసిందంట. వచ్చింది మా ఆవిడ కాదు, మరి మా ఆవిడ పోయిందన్న బెంగతో మా అత్తగారికి హార్ట్ అటాక్ వచ్చింది. అది సావలసింది. ఇప్పుడు ఫోన్ చేస్తాదంట్రా. ఏంట్రా రే, ఏం చేస్తున్నావురా? ప్లీజ్ రా. నేనేం చేయడం కాదు, నువ్వేంటి మా ఆవిడ వెళ్ళిపోయిందని బెంగతో టెన్షన్ తో ఏంటి ఇక్కడ ఎర్రెత్తిపోతున్నావు. అబ్బాయి మా చిన్నాన్న వచ్చాడు. సారీ రా, నీ పెళ్లికి రాలేకపోయాను. ఏది ఏది మా కోళ్ళ పిల్ల ఏది? అదే లోపల ఉంది. ఏమే రేయ్, ఏం మాట్లాడతావురా? ఏంట్రా అలా అరుస్తున్నాడు? ఎవడాడు? అంటే పక్కింటి ఆయన రాత్రి స్వప్నంలో వాళ్ళ ఆవిడ జంప్ అయిపోయింది. నీకు మా చిన్నాన్న సంగతి తెలీదు. మా చిన్నాన్నకి అసలు గుండె జబ్బు ఉంది. నీలాగే నోటు దూరత కూడా బాగా ఎక్కువగా ఉంది. అమెరికా వెళ్ళాక మొత్తం అందరికి ఇది పొగేసేస్తాడు. అందుకని కాసేపు ఈ ఒక్క రాత్రికి మీ ఆవిడ మా ఆవిడ కుదరదంటే కుదరదు. స్కిట్ నేను ఒక్కనే చేయమంటున్నానా? స్కిట్ లో యాక్ట్ చేసినట్టు ఆవిడ కూడా మా ఆవిడ యాక్ట్ చేస్తా. అది కష్టమే. ఎవరా ఆయన అలా అరుస్తున్నాడు? పక్కింటి ఆయన చిన్న ఆవిడ జంప్ అయిపోయిందని షాక్ లో ఉన్నాడు. ఫోన్ లేరా? చిలక గోరింకల్లా చక్కగా ఉన్నారు. మీ పెళ్లిలో ఎలాగో ఫోటో దిగలేకపోయాను, ఇక్కడ దిగుదాం ఓకేనా? అయ్యో ఫోటో తీసేవాళ్ళు ఎవరు లేరే? ఖాళీగా ఉన్నాడు కదా, కొయ్యగాడు వీడు తీస్తాడులే. ఏదో పెరడు పెళ్ళం ముందు నుంచి ఉన్నట్టు ఏంటి అది? దగ్గర జరుగు. భుజం మీద చెయ్యి. భుజం మీద చెయ్యేరా? మామూలు చేస్తుంది కానీ టిక్ టిక్ టిక్. ఇదిగో కొద్ది రోజుల్లోనే అందరికి శుభవార్త చెప్పాలి. అలాగే కొద్ది రోజులు ఎందుకు చిన్న, ఇప్పుడే చెప్పేస్తాను. నెక్స్ట్ కిట్ కి ఉండట్లేదండి. ఏయ్! ఫోన్ చేసి కనుక్కోరా వచ్చింది లేదా ముందు. టెన్షన్ పడ, కూర్చో. మామయ్య వచ్చిందా? ఉన్మాదుల తయారు ఒక మాట్లాడి ఫోన్ లో. వచ్చింది మా ఆవిడ కాదు, మా అత్తగారు స్పృహ వచ్చిందంట. ఏయ్ బంగారం, ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు? సరదాగా మిమ్మల్ని ఏడిపిద్దామని ప్రాంక్ చేసా. మా ఆవిడ ప్రాంక్ ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి తెలియదు. ఎంత టెన్షన్ పడ్డాడు పక్కింటి ఆయన, ఎంత టెన్షన్ పడ్డాడు నేను. ఎప్పుడు పడితే ఇప్పుడు ఇలాంటివి ఏం చేయొద్దు బంగారం. ఏయ్, ఫోన్ చేసి పంతులకు మూతలు కనుక్కో, తొందరగా కనుక్కో చెప్తాను. అదే పంతులు గారు, ఇందాల టైంకి జరగాల్సిన ముచ్చట జరగలేదు. మళ్ళీ కొత్తగా ఏమన్నా ముహూర్తం చెప్తారా? మీ ఫ్రెండ్ కి అయితే ఇంకో గంటలో ఉందండి. మరి నాకు? నీకు ఇంకో సంవత్సరం వరకు లేదు నాయన. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా ఇంట్లోకి. అంటే నాకు సంవత్సరం దాకా ముహూర్తం లేదు, ఈ లోపల గెలిచేస్తావా? మరి ఏం చేయాలరా? నువ్వు మీ పిట్టింటికి వెళ్ళిపో, చెప్తాను వెళ్ళిపో. ఓ సంవత్సరం తర్వాత రా, నువ్వు వెళ్ళిపో. ఓ సంవత్సరం తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్ళి కానీ. ఏ మాట్లాడుతున్నావరా? చిన్నప్పటి నుంచి తెల్ల పంచి మాసిపోద్ది, కింద వేసుకోవటం. ఈ వేరియేషన్ ఎలా అనిపించింది రోజా గారు? నిజంగా సాడిజంకి ఫిక్స్. కలిసి చదువుకున్నందుకు, కలిసి పెళ్లి చేసుకున్నందుకు ఆయనకు అయ్యేంత వరకు ఫస్ట్ నైట్ ఎవరికి కావడదంట. టూ మచ్ కదా. అసలు కొత్త కాన్సెప్ట్ కదా, భలే ఉంది. వెరీ నైస్. మనో గారు, మీ ఎక్స్ప్రెషన్స్ తో చాలా అద్భుతంగా చేశారు రాఘవ్ గారు. బ్యూటిఫుల్ కాన్సెప్ట్, సూపర్.